కోబోట్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? రోబోట్స్ విన్నాం కానీ కోబోట్స్ తెలియదు అంటున్నారా? కోబోట్స్ కూడా రోబోట్సే. మనిషితో కొలాబరేటివ్గా కలిసి పనిచేసే రోబోట్స్ ఇవి. అందుకే ఆ పేరు వచ్చింది. మరి మనిషి రోబోట్ ఇద్దరు కలిసి పనిచేస్తే ఏమవుతుంది? కోవర్కర్స్ లాగా మారితే ఏం జరుగుతుంది? ఒకరి లోటుని మరొకరు కాంప్లిమెంట్ చేయొచ్చు. పని ర్యాపిడ్ స్పీడ్తో జరుగుతుంది. ఎర్రర్స్ లేని అవుట్పుట్ వస్తుంది. ఎస్, 2025లో జరగబోయేది ఇదే. ఫ్యాక్టరీలో, ఆఫీసులో తనతో పాటు పనిచేసే కోవర్కర్ మాదిరిగానే మనిషితో కలిసి పనిచేసే కొలాబరేటివ్ రోబోట్స్ ఈ ఏడాది ఇండస్ట్రీలో పెరగబోతున్నాయి. రోబోట్ తాలూకు సెన్సిటివిటీ, మనిషి తాలూకు సెన్సిబిలిటీ ఈ రెండు కలిస్తే అద్భుతాలు జరగడం ఖాయమని అంటున్నారు. ఏఐ రాగానే చాలా మంది భయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి తెలివితేటల్ని దాటిపోతే మానవాళికి ప్రమాదం అని. రోబోటిక్స్ విషయంలో కూడా ఆ భయం ఉంది. రోబోట్లు అనే యంత్ర మానవులు మనిషి మీద ఆధిపత్యం చెలాయించినట్టు హాలీవుడ్ సినిమాల్లో చూపించేశారు కూడా. అయితే ప్రస్తుతానికైతే రోబోట్ల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు. అసలు హ్యూమనాయిడ్ రోబోట్ని మాత్రమే యంత్ర మానవుడు అనాలి. ఇండస్ట్రీలో మనిషిలాంటి రోబోట్ల కంటే మనిషికి హెల్ప్ చేసే రోబోట్లే ఎక్కువ. నిజానికి ఇవి హార్డ్వేర్ టూల్స్ లాంటివి. అయితే వీటికి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ని జత చేయటం ద్వారా మనిషితో కలిసి పనిచేయగల కోవర్కర్స్ గా మారుస్తున్నారు. ఇవే కోబోట్స్, అంటే కొలాబరేటివ్ రోబోట్స్. మనిషితో కలిసి తోటి వర్కర్ లాగా సమన్వయంతో పనిచేసే సామర్థ్యం ఉన్న రోబోట్స్ అన్నమాట. నిజానికి ఈ కోబోట్స్ కల్చర్ అనేది టెక్ ఇండస్ట్రీలో 5 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇండస్ట్రీలో రకరకాల పనుల్లో కోబోట్లు తయారయ్యాయి. మనిషికి హెల్ప్ చేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా యూనివర్సల్ రోబోట్స్ లాంటి సంస్థలు ఎన్నో కోబోట్స్ ని తయారు చేశాయి, మరెన్నో చేస్తున్నాయి. 2025లో ఈ కోబోట్స్ సంఖ్య బాగా పెరుగుతుందని ఒక అంచనా. మనిషి, రోబోట్ కలిసి పనిచేసుకునే కోబోట్ కల్చర్ ఈ ఏడాది నుంచి కొత్త ఊపందుకుంటుందని అంటున్నారు. నిజానికి మనిషి, రోబోట్ పూర్తిగా వేరు. మరి రోబోట్లో మనిషితో కలిసి పనిచేయటం ఎందుకు? ఎందుకంటే ఇద్దరిలోనూ కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మనిషి ఒక పనిని రోబోట్ చేసినంత యాక్యురేట్గా చేయలేడు. మనిషి చేసే ప్రతి పనిలోనూ కొంత హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. అంతేకాదు, ఒకే పనిని ఎక్కువసేపు మెకానికల్గా చేస్తూ పోవడం కూడా మనిషికి సాధ్యం కాదు. అది అతనికి బోర్ మాత్రమే కాదు, శ్రమ కూడా కలిగిస్తుంది. కానీ రోబోట్ విషయం వేరు. దానికి శ్రమ లేదు, బోర్ ఉండదు. ఒకసారి ట్రైన్ చేస్తే రోబోట్ అనేది ఏ పని అయినా ఎంతో ఫాస్ట్గా చేస్తుంది. పైగా పనిలో యాక్యురసీ, ఖచ్చితత్వంలో కూడా దానికి సాటి లేదు. ఇక మరో కోణం ఏంటంటే భద్రత. ఒక పని చేయడంలో ఏదైనా ప్రమాదం జరిగితే మనిషికి పెయిన్ కలుగుతుంది, శారీరకంగా నష్టం జరగవచ్చు. కానీ రోబోట్కి పెయిన్ లేదు. అది కేవలం యంత్రమే కాబట్టి ఫిజికల్గా నష్టం జరిగినా అది మెటీరియలిస్టిక్ మాత్రమే. అయితే రోబోట్కి మనిషికి ఉన్నట్టుగా ఒక టార్గెట్, ఉద్దేశం, లక్ష్యం అనేవి ఉండవు. ఒక పనిని ఎలా చేయాలో, అది ఎంత గొప్పగా నేర్చుకున్నా ఆ పని ఎందుకు చేయాలో, ఫైనల్ అవుట్పుట్ లక్ష్యం ఏంటో దానికి తెలియదు. అందుకే పని ఏదైనా ఫైనల్ అవుట్పుట్ చెక్ చేయాలంటే మాత్రం మనిషి ప్రమేయం ఉండాల్సిందే. మొత్తం మీద ఇటు అటు కొన్ని ప్లస్లు, మైనస్లు ఉన్నాయన్నది నిజం. రోబోట్ చేసే కొన్ని పనుల్ని మనిషి చేయడం కష్టం. కానీ మనిషి ఎంతో సులువుగా చేసి పడేసే పనులు రోబోట్కి నేర్పలేం. అందువల్లే మనిషి, రోబోట్ కలిసి పనిచేసే ఈ కోబోట్ కాన్సెప్ట్ వచ్చింది. ఒక కోబోట్ని కోవర్కర్గా చేసుకోవడం వల్ల లాభం ఏంటి? పనులు యాక్యురేట్గా జరుగుతాయి, ఫాస్ట్గా జరుగుతాయి. అంతేకాదు, ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. ఉదాహరణకి, ఒక పనిలో కొన్ని దశలు ప్రమాదకరంగా ఉంటాయి. సెన్సిబుల్గా, యాక్యురేట్గా చేయాల్సిన సోల్డరింగ్, వెల్డింగ్ లాంటివి ఉన్నాయనుకోండి. అలాంటి దశల్లో తనకి ప్రమాదం రాకుండా మనిషి పక్కకి తప్పుకోవచ్చు. ఆ పనిని రోబోట్కి అప్పగించవచ్చు. మానవ సామర్థ్యాన్ని మించిన యాక్యురసీ అయినప్పుడు రోబోట్ మీద ఆధారపడాలి. తన నిర్ణయం, ప్రమేయం అయినప్పుడు మాత్రమే పనిలో పార్టిసిపేట్ చేయాలి. ఇలా మనిషి, యంత్రం కలిసి ముందుకి సాగితే పనులన్నింటిలోనూ బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. పైగా పనులు ఫాస్ట్గా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ టూల్స్ విషయమే తీసుకోండి. అవి సాఫ్ట్ రోబోట్స్ లాంటివి. చాలామంది ఇప్పుడు సమాచార పరంగానో, నాలెడ్జ్ కోసమో చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ మీద ఆధారపడుతున్నారు. అలాగని ఏఐ టూల్ చెప్పే ప్రతిదీ యాక్యురేట్ అని చెప్పలేం కదా. ఫైనల్ అవుట్పుట్ విషయంలో మనిషి చెక్ చేసుకోవాల్సిందే. కానీ పని ఫాస్ట్గా జరగాలంటే ఏఐ టూల్ సపోర్ట్ ఉంటే మంచిది. అచ్చం ఇలాగే హార్డ్వేర్ విషయంలో కోబోట్స్ తాలూకు సామర్థ్యాన్ని వినియోగించుకుంటే ఇండస్ట్రీలో పనులు ఎంతో వేగంగా జరుగుతాయి. ఈ 2025లో కోబోట్ కల్చర్ పెరగబోతోంది. కొత్త కొత్త సెన్సర్లు, ఈజీ ప్రోగ్రామింగ్ ఫీచర్స్తో కొత్త కోబోట్స్ వస్తున్నాయి. వివిధ పరిశ్రమల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించబోతున్నారు. అసెంబ్లింగ్, క్వాలిటీ చెక్, మెటీరియల్ హ్యాండ్లింగ్ లాంటి
రిపిటేటివ్ పనుల్లో ఇది మనిషికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. మెడికల్ రంగంలో మందుల పంపిణీ, వ్యవసాయంలో పంటలు కోయడం ఇలాంటి ఎన్నో విషయాల్లో ఈ ఏడాది కోబోట్స్ ప్రమేయం పెరగబోతోంది. మెరుగైన ఏఐ ఇంటిగ్రేషన్, రిమోట్ మానిటరింగ్ కూడా కలిస్తే కోబోట్స్ ని మనం మరింత సమర్థంగా, సురక్షితంగా వాడుకోవచ్చు. మనిషి పనిని మరింత సమర్థంగా మార్చడంలోనూ, వర్క్ ప్లేస్ ని మరింత భద్రంగా ఉంచడంలోనూ 2025లో కోబోట్స్ ఎంతగా ఉపయోగపడతాయో తెలియాలంటే ఎక్కువ కాలం వెయిట్ చేయక్కర్లేదు. రోబోట్ తాలూకు సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ మనిషి మరెన్నో అద్భుత విజయాలు సాధించడానికి 2025 ఒక మంచి ప్రారంభం కావాలని కోరుకుందాం. ఈ ఏడాది టెక్నో రంగం ఎంత ముందుకు పోబోతోంది అనేది ఊహించడం మంచిదే. కానీ 2024లో టెక్నికల్గా జరిగిన ప్రమాదాల గురించి, దాడుల గురించి కూడా ముందుగా సమీక్ష చేసుకోవాలి. 2024లో లోకల్గా, గ్లోబల్గా జరిగిన సైబర్ అటాక్స్ ఎలా ఉన్నాయో అలా తెలుసుకుందామా? టెక్నాలజీ కోణంలో తీసుకుంటే 2024 గొప్ప సంవత్సరం. ఈ ఏడాది ఏఐ టూల్స్ ఎన్నో పెరిగాయి. ఎప్పటినుంచో వేగం పుంజుకుని క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మళ్లీ ఆశలు కలిగాయి. అయితే వీటన్నిటితో పాటు ఈ ఏడాది సైబర్ దాడులు కూడా విపరీతంగా పెరిగాయి. ఏఐ వచ్చాక టెక్నాలజీ ఆధారంగా మోసాలు చేయడం ఈజీ అయ్యింది. డీప్ ఫేక్స్, వాయిస్ కాలింగ్ తెస్తున్న ఇబ్బందులు ఎన్నో. అయితే సైబర్ దాడుల వల్ల జరుగుతున్న ఖేదీ ఎక్కువ. వ్యక్తుల పర్సనల్ డేటా, ఇంకా సంస్థల ఇంటర్నల్ డేటా ఎన్నో చోట్ల దొంగతనానికి గురయ్యాయి. ఇందువల్ల ఆర్థిక నష్టం, కొన్ని సందర్భాల్లో సర్వీసులలో అంతరాయం కూడా కలిగింది. భారతదేశం వరకు తీసుకుంటే 2023 చివరి నుంచి 2024 చివరి వరకు మాల్వేర్ దాడులు ఎన్ని జరిగాయో తెలుసా? దాదాపు 40 కోట్లు. ఒక లెక్క ప్రకారం చూస్తే భారతదేశం ప్రతి నిమిషానికి సగటు జరుగుతున్న సైబర్ దాడుల సంఖ్య 702 అట. అంటే ప్రతి సెకండ్కు 11 దాడులన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా 2024లో సైబర్ దాడులు ఎక్కువగానే జరిగాయి. 2023తో పోల్చితే సైబర్ నేరాల సంఖ్య 40%కి పైగా పెరిగింది. ఈ సైబర్ నేరాల కారణంగా కేవలం తెలుగు ప్రజలు కోల్పోయిన సొమ్ము ఎంతో తెలుసా? దాదాపు 1,500 కోట్లు. ఇక గ్లోబల్ గా తీసుకుంటే పెద్ద పెద్ద సైబర్ దాడుల్లో ఎన్నో సంస్థల డేటా లీక్ అయిపోయింది. మెడికల్, ఆర్థిక రంగాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ప్రారంభంలోనే అమెరికాలోని లోన్ డిపోట్ అనే సంస్థ మీద పెద్ద ర్యాన్సమ్ వేర్ దాడి జరిగింది. ఇది అక్కడ ప్రముఖ రీటైల్ మార్టగేజ్ సంస్థ. అటాక్ కారణంగా వీళ్ళు కొన్ని సిస్టమ్స్ ని ఇంటర్నెట్ తో డిస్కనెక్ట్ చేసేయాల్సి వచ్చింది. అందువల్ల చాలా కాలం పాటు కస్టమర్లు పేమెంట్స్ చేయలేకపోయారు. ఈ దాడిలో ఏకంగా 1.5 కోటి పైగా కస్టమర్ల వ్యక్తిగత సమాచారం, సోషల్ సెక్యూరిటీ నెంబర్లు, ఫైనాన్షియల్ అకౌంట్ నెంబర్లు దొంగతనానికి గురయ్యాయని స్వయంగా లోన్ డిపోట్ సంస్థే ప్రకటించింది. దాడి కారణంగా ఆ కంపెనీకి కలిగిన నష్టం దాదాపు $2.5 కోట్ల పైమాట. 2024 మొదట్లోనే మరో పెద్ద సైబర్ అటాక్ కి గురయ్యింది. ఇవాంటి అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ సెక్యూరిటీ, సర్వీస్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలాంటి ఎన్నో పనులు చేసే గొప్ప ఐటీ కంపెనీ ఇది. వీళ్ళ సర్వర్లలో ఉన్న లోపాన్ని పసిగట్టి అదును చూసి సైబర్ అటాకర్స్ దాడి చేశారు. చైనా ప్రభుత్వం మద్దతు ఈ హ్యాకర్లకి ఉంది. వీళ్లు ఈ సంస్థ తాలూకు 2 గేట్వేస్ మీద కన్ను వేశారు. కనెక్ట్ సెక్యూర్, పాలసీ సెక్యూర్ అనే ఈ గేట్వేస్ ద్వారా గూఢాచార్యం చేసి ఎంతో సమాచారం లాగేశారు. ఓల్డ్ టైఫూన్ అనే హ్యాకర్ గ్రూప్ చేసింది మరో పెద్ద దాడి అని చెప్పొచ్చు. అమెరికాకి చెందిన ముఖ్యమైన సమాచార నెట్వర్క్లలోకి వీళ్లు చొచ్చుకు వెళ్లారు. కమ్యూనికేషన్స్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ఇలాంటి కీలక రంగాల సమాచారం వీళ్ళ చేత చిక్కింది. వీళ్లు కూడా చైనా ప్రభుత్వం మద్దతు కలిగిన హ్యాకర్లే. దేశాల మీద డైరెక్ట్ గా అటాక్ చేయకుండా డేటా మీద దాడి చేస్తున్నారు ఈ శత్రు దేశాల హ్యాకర్లు. యుఎస్ హెల్త్ కేర్ పేమెంట్ ప్రొవైడర్ అయిన చేంజ్ హెల్త్ కేర్ అనే సంస్థ కూడా 2024లో ర్యాన్సమ్ వేర్ దాడికి గురయ్యింది. ఇందువల్ల రోగులకి కరెక్ట్ టైంకి ప్రిస్క్రిప్షన్స్ అందలేదు. ఇతర హెల్త్ కేర్ సేవలు కూడా ఆలస్యమయ్యాయి. బెంబేలెత్తిన సంస్థ $2 కోట్ల నేరగాళ్లకి చెల్లించి డేటాని విడిపించుకుంది. అయినా దాడి తాలూకు దుష్ప్రభావం ఇప్పటికీ ఉంది. యుఎస్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలోని మెడికల్ సంస్థ మెడిసెక్యూర్ కూడా ఇలాగే ర్యాన్సమ్ వేర్ దాడికి గురయ్యింది. అక్కడ 1 కోటి మందికి పైగా వ్యక్తుల హెల్త్ డేటా లీక్ అయిపోయింది.
ఇంగ్లాండ్లోని NHS హాస్పిటల్స్ మీద జరిగిన సైబర్ దాడిని కూడా 2024లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నిజానికి NHS హాస్పిటల్స్ మీద నేరుగా దాడి జరగలేదు. ఈ హాస్పిటల్స్ కి పాథాలజీ సేవల్ని అందించే సిన్నోవిస్ అనే సప్లయర్ సంస్థని సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారు. ఫలితంగా ఇక్కడ వేల ఆపరేషన్లు రద్దయ్యాయి. ఎన్నో మెడికల్ అపాయింట్మెంట్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ అటాక్స్ దాదాపు 6 నెలలైందని NHS తెలియజేసింది. ఇక జూన్లో అమెరికాలో జరిగిన స్నోఫ్లేక్ దాడి మరో ముఖ్యమైన అటాక్. స్నోఫ్లేక్ అనేది డేటాని దాచి ఉంచే ప్లాట్ఫామ్. డేటా నిర్వహణ చేసే పెద్ద కంపెనీలు ఆ ప్లాట్ఫామ్ ని ఉపయోగిస్తుంటాయి. అయితే కస్టమర్ల అకౌంట్ల పాస్వర్డ్లు వగైరా దొంగిలించి అక్కడి విలువైన సమాచారాన్ని సైబర్ దుండగులు దొంగిలించారు. లైవ్ నేషన్, శాంటాండర్ లాంటి సంస్థలు ప్రభావితమయ్యాయి. మాండియంట్ అనే సైబర్ భద్రతా సంస్థ దాడి విషయాన్ని కనిపెట్టింది. అయితే దాడి ఏప్రిల్ 2024లో ప్రారంభమైతే పరిశోధకులు ఆ సంగతిని జూన్ 2024లో కనిపెట్టారు. అప్పటికే ఆలస్యమైంది. కొన్ని కోట్ల మంది కస్టమర్ల డేటా లీక్ అయిపోయింది. జూలైలో ఓహియోలో ఉన్న కొలంబస్ సిటీ తాలూకు డేటా మీద రాన్సమ్వేర్ అటాకర్లు దాడి చేశారు. ఆ ఏరియాలో ఉంటున్న 5 లక్షల మంది వ్యక్తిగత డేటా దొంగతనానికి గురయ్యింది. ఫలితంగా అక్కడ ఉన్న ఇళ్లకి ఐటీ సేవలు ఆగిపోయాయి. 2024 ఆగస్టులో రైసీడా అనే ఓ రాన్సమ్వేర్ గ్రూప్ వాళ్ళు ఏకంగా సియాటిల్, టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వర్ల మీద సైబర్ దాడి చేశారు. ఫలితంగా ప్రయాణికులకు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇక నేరుగా US అధికారుల డేటా మీదే కొందరు సైబర్ అటాకర్లు కన్నువేశారు. చైనా మద్దతుతో నడిచే సాల్ట్ టైఫూన్ అనే అటాకింగ్ గ్రూప్ అమెరికాలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ల సర్వర్ల మీద దాడి చేసింది. ప్రభుత్వ అధికారుల కాల్ రికార్డులు, ఇంకా వాళ్ళు ప్రైవేట్ గా మాట్లాడిన సమాచారం ఇవన్నీ అక్కడి నుంచి దొంగిలించింది. ఏకంగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లాంటి పెద్ద లీడర్ల ఫోన్స్ కూడా ఈ దాడిలో ఎఫెక్ట్ అయ్యాయంటే ఇక మామూలు అధికారుల సమాచారం సంగతి చెప్పవలసిన పనిలేదు. ఇవన్నీ 2024లో జరిగిన పెద్ద సైబర్ దాడులు మాత్రమే. ఇక చిన్న చితక సంస్థల మీద జరిగిన చిన్న దాడులు మరెన్నో ఉన్నాయి. మొత్తం మీద సైబర్ సెక్యూరిటీ పరంగా 2024 ప్రపంచాన్ని గట్టిగా హెచ్చరించిందని చెప్పొచ్చు. సైబర్ భద్రతా పరంగా ఎంతో టాప్ అని చెప్పుకునే అమెరికా లాంటి దేశాల్లోనే ఒక్క ఏడాది ఇన్ని దాడులు జరిగాయి. మరి ఈ కొత్త సంవత్సరం ఇతర దేశాలు తమ డేటా విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో వారే ఆలోచించుకోవాలి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఉండవు. కంటెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. కానీ సొంతంగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి చూడండి. కంటెంట్ కంటే ముఖ్యంగా కలవరపెట్టే సమస్య సెక్యూరిటీ. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి నడిపే వెబ్సైట్ కూడా అటాక్కి గురైందంటే మొత్తం శ్రమ వేస్ట్ అవుతుంది. చిన్న సంస్థ ప్రారంభించడానికి పెద్ద సంస్థ మీద డిపెండ్ అవ్వడానికి అదే తేడా. సైబర్ అటాక్స్ ఎంతగానో పెరిగిపోతున్న ఈ తరుణంలో స్టార్టప్లతో పైకి రావాలనుకునే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? భద్రతా పరంగా 2024 మనకి నేర్పిన పాఠాలేంటి? అదే తెలుసుకోండి మరి. 2024లో డేటా దొంగతనాలు పెరిగాయి. ర్యాన్సమ్వేర్ దాడులు ఎక్కువయ్యాయి. పెద్ద సంస్థలు సైతం సైబర్ దాడుల నుంచి తప్పుకోలేక విలువలులాడాయి. మరి చిన్న సంస్థల మాటేమిటి? స్టార్టప్ కంపెనీలో ఇలాంటి అటాక్స్ని తట్టుకోగలవా? ఖచ్చితంగా తట్టుకోలేవు. మరేంటి మార్గం? తట్టుకోలేనప్పుడు తప్పించుకోవడమే మార్గం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 6 విషయాల్లో జాగ్రత్త పడితే సంస్థల డేటా సేఫ్గా ఉంటుందని చెబుతున్నారు. పెద్ద సంస్థల కంటే చిన్న సంస్థలు వాడే డేటా తక్కువ కాబట్టి ఈ ప్రివెన్షన్ పాటించడం ఈజీ కూడా. చిన్న సంస్థలు మాత్రమే కాదండోయ్, ఇండివిజువల్స్ కూడా ఈ 6 పాయింట్స్ దృష్టిలో పెట్టుకుంటే సమాచారాన్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇంతకీ ఏంటి ఆ 6 పాయింట్స్? మొట్టమొదటి పాయింట్, పాస్వర్డ్ మేనేజ్మెంట్. టెక్నాలజీ మీద పట్టులేని వాళ్లు తమ ఇంటి పేర్లు, బర్త్డే డేట్లు, ఫోన్ నెంబర్లో పాస్వర్డ్గా పెట్టేసుకుంటూ ఉంటారు. సంస్థలు కూడా ఇలాంటి చీప్ పాస్వర్డ్స్ మీద ఆధారపడితే మొత్తం మునిగిపోవాల్సి వస్తుంది. ఈ పాతకాలం పద్ధతులకి బాయ్ చెప్పి పాస్వర్డ్ మేనేజర్లు ఉపయోగించాలి. లాస్ట్ పాస్, రోబోఫామ్ లాంటి నమ్మదగిన గొప్ప పాస్వర్డ్ మేనేజర్లు మార్కెట్లో ఉన్నాయి. వీటితో నిర్దిష్టమైన క్లిష్టమైన పాస్వర్డ్లు సృష్టించుకోవచ్చు. ఇక తాజాగా పాస్కీల టెక్నాలజీ కూడా వచ్చింది. పాతకాలం పాస్వర్డ్ విధానాన్ని వదిలేసి ఈ కొత్త టెక్నాలజీని ఫాలో అవ్వడం కూడా సేఫే. రెండో జాగ్రత్త MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్.
ఒక అకౌంట్లోకి లాగిన్ కావాలంటే కేవలం ఒక పాస్వర్డ్ మీదో పాస్కీ మీదో ఆధారపడకూడదు. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉండాలి. ఓటీపీ, సెక్యూరిటీ కోడ్స్ లాంటి ఇతర మార్గాల్లో కూడా అథెంటిసిటీ నిరూపించుకుంటేనే లాగిన్ అయ్యేలా ఏర్పాట్లుండాలి. ఎస్ఎంఎస్, ఓటీపీ సేఫ్ అనుకుంటున్నారు, కానీ సిమ్ క్లోనింగ్ కూడా జరుగుతున్న ఈ కాలంలో కేవలం ఎస్ఎంఎస్ఎల్ని నమ్మలేం. అంతకంటే అథెంటికేటర్ యాప్స్ ద్వారా లాగిన్ కోడ్స్ పొందటం మంచిదే. అవసరాన్ని బట్టి కంపెనీకే ప్రత్యేకమైన ఒక ఆథెంటికేటర్ యాప్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మూడో ముఖ్యమైన పాయింట్, అప్డేషన్. 2024లో చాలా పెద్ద సంస్థలు సెక్యూరిటీ విషయంలో దెబ్బతినటానికి ఓ ముఖ్య కారణం ఏంటో తెలుసా? అవి తమ సంస్థలో వాడే సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయలేదు. సాఫ్ట్వేర్ ఏదైనా నిత్యం అందులోని సెక్యూరిటీ సమస్యల్ని గుర్తించి ప్యాచ్లు ఇస్తుంటారు. అవసరమైతే వెర్షన్ అప్డేట్ ఇస్తారు. వీటిని సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఈజీగా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. డేటా సెక్యూరిటీ సమస్యలకి 4 సొల్యూషన్: డేటా బ్యాకప్. ర్యాన్సమ్వేర్ దాడులు చేసే అటాకర్స్ ప్రతిసారి డేటాని దొంగతనం చేయరు. కొన్నిసార్లు మన సిస్టంలో ప్రవేశించి మన డేటాని లాక్ చేసి ఎన్క్రిప్ట్ చేసేస్తారు. మీ డేటా మీకు కావాలంటే మాకు డబ్బు కట్టండి అంటారు. మరి ఇలాంటప్పుడు పానిక్ అయిపోకుండా ఉండాలంటే మన డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుని మరో చోట కాపీ ఉంచుకోవటం మంచిది. అటాకర్స్ డేటాని లాక్ చేసినా సంస్థలో పని ఆగకుండా ఉంటుంది, క్రెడిబిలిటీ నిలబడుతుంది. అయితే ఒక విషయం, బ్యాకప్ చేసిన డేటాని కూడా సేఫ్గా ఉంచాలి. ఎన్క్రిప్ట్ చేసి నెట్ యాక్సెస్ లేని ఆఫ్ సైట్లో భద్రపరచాలి. డేటా సేఫ్టీకి 5వ జాగ్రత్త, తెలియని ఫోన్ కాల్స్ మీద కన్నేసి ఉంచటం. 2024లో సంస్థల్ని మోసం చేయడానికి ఫిషింగ్ ఈమెయిల్స్ కంటే టెలిఫోన్ కాల్స్నే అటాకర్స్ ఎక్కువగా వాడుకున్నారు. కాబట్టి అన్నోన్ పీపుల్ నుంచి కాల్స్ వస్తే అడగగానే వివరాలు ఇచ్చేయకూడదు. వాళ్ళు కరెక్ట్ వ్యక్తులో కాదో వేరే మార్గాల్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. 6వ పాయింట్, ముఖ్యమైన పాయింట్, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. చాలా సంస్థలు తమ సర్వర్లో సైబర్ దాడికి గురైతే ఆ విషయాన్ని పైకి చెప్పటం లేదు. డేటా లీక్ విషయం బయటపడితే సంస్థ పరువు పోతుందని వాళ్ల భయం. అందువల్ల రిపోర్టు కూడా చేయకుండా అటాకర్స్తో బేరాలాడతారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. సంస్థ ఇలా భయపడితే అటాకర్స్కి అలసిచ్చినట్టు అవుతుంది. కాబట్టి స్టార్టప్ సంస్థ ఏదైనా హ్యాకింగ్కు గురైనప్పుడు విషయం దాచిపెట్టకుండా ధైర్యంగా, పారదర్శకంగా ప్రవర్తించాలి. సైబర్ పోలీస్కి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు జరిగిన డేటా లీక్ వల్ల కస్టమర్లు నష్టపోకుండా వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలి. లాంగ్ రన్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 6 జాగ్రత్తల్ని చిన్న సంస్థలే కాదు, ఇండివిజువల్స్ కూడా పాటించి సైబర్ ప్రమాదాల నుంచి తమ డేటాని రక్షించుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో డేటా భద్రత అన్నదే అందరి లక్ష్యం కావాలి మరి.